అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వినాయకుడిని మనం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ఏదైనా పని ప్రారంభించే ముందుగా వినాయకుడిని కొలవడం అనేది ఆనవాయితీ. అయితే మనకున్నటువంటి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఆ భగవంతుని రూపంలో మనిషి ఏ రకమైనటువంటి జీవన శైలిని అవలంబించాలి అనేటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. మరి అందులో భాగంగా వినాయక చవితి అనేటువంటి ఈ పూజా విధానం ద్వారా మన మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి, వినాయకుడి నుంచి మనం నేర్చుకునేటువంటి అంశాలేంటి, అదేవిధంగా పిల్లలకి పెద్దలకి ఎందుకు వినాయకుడు అంటే అంత ఇష్టం అనే వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీకృష్ణ సిద్ధి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అంటే నిజంగా మనం గురువుగారు చూసినట్లయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్ అంటూ వినాయక చవితి మండపాలన్నీ ఏర్పాటు చేసి ఎంతో సందడిగా నవరాత్రులు ఆయన్ని పూజించి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తాం, మనం చూస్తూ ఉంటాం. మొదటిగా అసలు చెప్పండి సార్, అంటే వినాయక తత్వం అనేది ఒక మనిషికి ఏం చెప్తుందంటే ఏమంటారు మీరు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే శ్రవ విఘ్నోపశాంతయే. ఇది సహజంగా ఏ పూజ ప్రారంభం చేస్తున్నా వినాయకుడిని మనసులో పెట్టుకుని విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాం. ఇది విష్ణువుది అంటారా? అంటే శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే శ్రవ విఘ్నోపశాంతయే. చేసే దాంట్లో స్మరించేది మాటల్లో వచ్చేది విష్ణువు, కానీ మనస్సులో ఉండేది గణపతి. అవును. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు. శివుడి తత్వంలో ఏంటంటే ఆయన మోక్షకారకుడు, ముక్తి ప్రదాత. దానికి ఏంటంటే ఇప్పుడు మనం ధనం సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, లేకుంటే ఈ సమాజంలో వచ్చి మనం ప్రూవ్ చేసుకోవాలి, విజయం సాధించాలి, ఇవన్నీ శివుడి తత్వంలోని అంశాలు కావు. శివుడి తత్వంలోని అంశాన్ని ఏంటంటే ఆత్మ పరమాత్మ ఈ రెండు సంబంధాల్లో నువ్వు కృషి చేసుకుంటూ మోక్షాన్ని పొందడం ఎలా అనేది. కానీ దీనికి ముందు ధర్మం ఉంది, అర్థం ఉంది, కామం ఉంది. ఈ మూడింటిని సాధించడానికి విష్ణువు యొక్క సహకారం కావాలి. సృష్టికారకుడు బ్రహ్మ, ఆయన సృష్టించాలి. పార్వదేవి సృష్టించేసింది, పరమేశ్వరుడు మళ్ళీ సృష్టించాడు. కానీ బ్రహ్మ వచ్చి మళ్ళీ ప్రాణం పోస్తే కానీ గణపతిగా ఆయన స్థిరపడలేదు. ఇక్కడ తత్వం కూడా చూడండి, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్దిష్టంగా నిర్వర్తిస్తే దేనిదైనా సరే సాధించవచ్చు. స్థితికారకుడు విష్ణువు, విష్ణువు యొక్క అంశ కిందే చెప్తాం. మామూలుగా కూడా ఎక్కువగా మేనమావ పోలికలు వచ్చినాయి అంటుంటారు. అలానే విష్ణువుని మేనమావగా అనుకోండి. ఇక్కడ ఆ మేనమావ పోలికలతో ఉన్నవాడుగా గణపతిని తీసుకోండి. చక్రాన్ని కూడా, విష్ణు చక్రాన్ని కూడా ఒకసారి మింగేసేస్తే విష్ణు గుంజీలు తీసేట. అందుకని మనం వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తే వినాయకుడికి ప్రీతి అని చెప్తారు. అప్పుడు వినాయకుడు పక్కపక్క నవ్వితే ఆ చక్రం కింద పడిందట. మళ్ళీ ఆయన ఆయుధం తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఏంటంటే వేడుక కోసం సృష్టించిన కథలైనా కూడా దీంట్లో అంతరార్థం చాలా నిర్దిష్టంగా అంతరార్థాన్ని ఇమిడ్చిపెట్టారు. గణపతి గణాలన్నిటికీ అధిపతి, విఘ్నాధిపతి, విఘ్నాలకు అధిపతి, విఘ్నాలు తొలగిస్తాడు. మనం వినాయకుడిని పూజ చేస్తున్నాం, భయంతో చేస్తున్నాం, భక్తితో చేస్తున్నామా? ఇష్టంగా ప్రేమగానే చేస్తాం. ఇష్టంగా కాదు, చాలా మంది భయంతోనే చేస్తారు. అంటే విఘ్నాలు రాకూడదు, విఘ్నాలు తొలగించాలి ఆయన. ఎందుకంటే ఇక్కడ రాక్షసంశ కూడా కొంత ఉందండి విఘ్నేశ్వరుడికి. గజాసురుడు తలే కాబట్టి రాక్షసంశ కూడా కొంత ఉంది విఘ్నేశ్వరుడికి. అందువల్ల మనకి ఇంకా కొన్ని చోట్ల పెళ్లి కుదరట్లేదంటే రోకల మీదో లేకుంటే వచ్చే తిరగల మీద కూర్చోబెట్టి ఉండ్రాళ్ళు పోస్తారు పెళ్లి కుదరటం కోసం. ఎందుకు అంటే ఆ విధంగా ఆయన ఆటంకాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి, అయ్యా బాబు నువ్వు నీకేదో ఒకటి ఇస్తావు, నువ్వు ఆటంకం తొలగించని చెప్పి ఆయన ప్రార్థించడంలో భాగంగానే ఆ విధంగా చేస్తాం. ఇక్కడ పిల్లలందరూ కూడా విఘ్నేశ్వరుని ఇష్టంగా చేస్తారు. ఎందుకు? చదువు కోసం అంటారు. అలానే వినాయకుడి రూపం కూడా మనం చూడగానే నరుడు అటు గజాసురుడు కలిసినటువంటి రూపం కదా గురువుగారు. అంటే అది ఏ తత్వం మనం చూడాలంటారు? దాని నుంచి మనం నేర్చుకునేది ఏదన్నా ఉందా? లంబోదరుడు ముందుగా వినాయకుడు ఫస్ట్ చూస్తే వచ్చేది పెద్ద ఉదరం. అంటే ఇక్కడ నువ్వు ఎంత రహస్యాన్నైనా నువ్వు దాచగలగాలి, అవసరం వచ్చినప్పుడే బయట కట్టగలగాలి, ఎంత విజ్ఞానైనా నువ్వు నీతో నిక్షిప్తం చేసుకోగలగాలి. దానికి సూచన లంబోదరం. శూర్పకర్ణం, చెవులు చాలా పెద్ద పెద్ద చెవులు లాంటి చాటలు లాంటి చెవులు. దాంట్లో ఏంటంటే వినండి ఎక్కువ, మీరు ఎక్కువ ఏంటంటే జ్ఞానాన్ని పొందడం కోసం వినికిడి శక్తి ఎక్కువ కావాలి. ఎదుటివారు చెప్పేది లేదంటే గురువు చెప్పే పాఠాన్ని వినటం అలవాటు చేసుకోవాలి. దానికోసం సూచనది. తర్వాత చిన్న చిన్న కళ్ళు, సురక్షితమైనటువంటి దృష్టి కావాలి. దానికి చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించాలంటే దాని దృష్టి. మీకు ఏనుగు గనక కింద పడిన సూదిని కూడా తీయగలదండి తొండంతో.
అంత పెద్ద తొండం ఉన్నా కూడా చిన్న సూదిని సైతం కూడా పైకి తీయగలదు. అంత సున్నితమైన శక్తి ఆ తొండంలో ఉంటుంది. దానికి సూచిక కింద అది పూర్ణ కలశం. ఏదైనా సరే పూర్తిగా సాధించేంత వరకు ఆపొద్దని. ఒకే దంతం, 2 రకాలుగా చెప్తారు ఏకదంతం అనే దానికి. ఒకసారి వ్యాసుడు ఈ మహాభారతం చెప్తాను, భారత భాగవతాలు, నాకు నేనంత వేగంగా చెప్తే అంత వేగంగా రాసేవాడు కావాలన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎవరంటే గణపతి రాస్తాడన్నారు. ఆయన రాయటానికి పెట్టుకున్నది కలం ఆగిపోతుంది. అప్పుడు దంతాన్ని పీకి ఆ దంతంతోనే మొత్తం రాశాడు భారతాలని చెప్పి చెప్తారు. అదొకటి వృత్తాంతం. రెండోసారి రాక్షస సంహారం కోసం తన దంతాన్ని పీకి దంతంతో రాక్షసుని సంహరించాడని 2 వృత్తాంతాలు చెప్తాయి గణపతి పురాణం ప్రకారం. అయితే ఇక్కడ తన ఒక అవయవాన్ని కోల్పోయినా సరే లక్ష్య సాధన కాదు. అంటే అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్పుతో సహా కష్టపడైనా సరే అవసరమైతే తన ఒక అవయవాన్ని కోల్పోయినా పర్లేదు కానీ ఆ లక్ష్యం సాధించాలి అనే పట్టుదలకు సూచిక కింద ఏకదంతం. అంటే గణపతి యొక్క ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకం ఉన్నటువంటి అవయవం కూడా మనకు ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంటుంది. ఎందుకంటే మీరు గణపతికి చేసే పూజలో ఆయన రూపాన్ని చూస్తూ ఉంటేనే ఒక పరిపూర్ణత్వం సంపూర్ణత్వం కనపడుతుంటుంది. అంటే మిగతా దేవతల్లో అది ఉండదా అంటే ఒక పక్కన చిన్నపిల్లలకు కలిగేటువంటి ఆనందానికి ఏనుగు ముఖం. ఏనుగుని మీరు ఎక్కడైనా చూడండి ఆనందమే కలుగుతుంది. మనకు విష్ణు దేవాలయాలకు వెళ్తారు, దాన్ని ఒక శుభసూచిక కిందను లాంటి విఘ్నాలు తొలగించే దాని కిందను మనకున్న కష్టాలు బాధలు తొలగించడం కోసం మీరు చాలా దేవాలయాలకు వెళ్తే ఒక రూపాయో లేకుంటే ఎంతో కొంత కాయను పెట్టి ఏనుగు ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు చాలా దేవాలయాల్లో. దాని ఉద్దేశంలో కూడా చాలామంది భావంలో గణపతిని భావించినా లేకుంటే ఏనుగుగా భావించినా కూడా మనకున్న చెడుని తొలగిస్తాడనేటువంటిది ఆ ఏనుగు దగ్గర ఉండేటువంటి శక్తి కింద తీసుకుంటారు. తద్వారా ఏంటంటే మనుషుల్లో ఒక భావన, యద్భావం తద్భవతి, మన భావన ఎలాంటి ఉంటే అలాంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఈ ఏనుగు దగ్గర ఆశీర్వచనం పొందాం, లేదంటే గణపతి పూజ చేసాం, అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. పూజ అంతా అయిన తర్వాత ఆయన అడిగేది అదేగా, అంతా నేనే పని చేయదలుచుకున్నాను, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, అన్ని కార్యాల్లోనూ అన్ని వేళల్లోనూ. అలా కాకుండా మీరు గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుందండి. దాన్ని కనుక చూస్తే దాంట్లో ఇప్పుడు కొన్ని స్తోత్రాలు కొన్ని ఇలాంటి అధర్వ ఉపనిషత్తులు ఏంటంటే మనకు లక్ష్యం ఏమిటి, దానికి సాధన కోసం ఏ రకమైన విధానంలో చేయాలి. యో మోదక సహస్రేణజతి సవాంఛిత ఫలమాప్నోతి, యో దూర్వాంకురైర్యజతి సవైశ్రవణోపమభవతి, యో లాజైర్యజతి సయశోవాన్ భవతి. ఒకళ్ళు డబ్బులు కావాలండి, దానికి ఏం చెప్తాడు, దూర్వాంకురారు అంటే గరికలతో కనుక హోమం చేస్తే కుబేరుడితో సమానమైన ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్తాడు గణపతి. ఆయనే చెప్పుకున్నాడు ఈ ఉపనిషత్తు. అంటే ఉపనిషత్తులన్నీ ఏ దేవతకు సంబంధించిన ఉపనిషత్తు ఆ దేవత చెప్పుకున్నట్టుగా మనకు వేదాల్లో ఉన్నది. అధర్వణంలో గణపతి ఉపనిషత్తు ఉంటుంది. ఈ గణపతి ఉపనిషత్తు ఏం చెబుతుందంటే గణపతిని పూజించాలి, 1000 ఉండ్రాళ్లతో కనుక మీరు హోమం చేసినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి. అన్ని కోరికలు నెరవేర్చే శక్తి ఉండ్రాళ్లతో హోమం చేసిన దానికి ఉంటుంది. అలా నీకు ఐశ్వర్యం, డబ్బులు ఒకటే కావాలి, ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం కోసం దూర్వాంకురం గరిక పోసలతో కనుక హోమం చేసినట్లయితే 2 దూర్వాంకురాలు ఒక్కొక్కసారి మలమంత్రం చెప్తూ వేస్తే కనుక ఐశ్వర్యాన్ని ఇస్తాడు. యో లాజేర్ యజతి అంటే పేలాలు ఉంటాయి కదా, ఆ పేలాలతో కనుక హోమం చేసినట్టయితే కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. యస్సాధ్య సమిధిర్ యజతి ససర్వం లభతే, ఆ అగ్నిహోత్రం దాంట్లో సమిధలు ఆద్యం నెయ్యితో కనుక హోమం చేస్తే అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పేసి చెప్తాడు. ఆయనకి ఆయన చెప్పుకున్నది. ఈ విధంగా చేస్తే నిర్దిష్టంగా మీరు కోరుకున్న ఫలితం తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి వస్తుంది, భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. కానీ ఉత్తర భారతదేశంలో 2 భాద్రపదంలోనే వస్తాయి. ఎందుకంటే శ్రావణ పౌర్ణమి దగ్గర నుంచి వాళ్ళకి భాద్రపదం ప్రారంభం అవుతుంది. కృష్ణుడు గణపతి వేరు కాదనే భావంతో కోసం ఇది. మీరు ఎందుకంటే వినాయక చవితి కథలో 2వ అధ్యాయం మొత్తం కృష్ణుడి సమంతకు మన ఆహ్వానం రూపంలో వినాయక చవితి నాడు చంద్రుని చూశాను పాలల్లో, అందుకనే నాకు నీలాపనందలు కలిగినాయి. కాబట్టి అంటే విష్ణువు కూడా ఒక రకంగా పరోక్షంగా గణపతిని పూజ చేయవలసిన ఆవశ్యకతను కృష్ణావతారంలో చెప్పినట్టే భావించాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా చేశాడు, చెప్పాడుగా, ఇలా జరిగింది కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసమే. అందుకని ఋషులందరూ కూడా తర్వాత ఏమడుగుతారు, మీరంటే సమర్థులు, నీలాపనందలు పోయినాయి, మాకేంటి గతి అంటే అప్పుడు ఆయన ఈ కథ సహితంగా వింటే కనుక మీకు అన్ని దోషాలు పోతాయి. అందుకనే వినాయకుడి కథతో పాటు విష్ణువు కూడా అక్కడ కూర్చున్నాడు కృష్ణుడి రూపంలో. తద్వారా ఏంటంటే ఆయన అందరి యొక్క కష్టాలు తొలగించడానికి ప్రత్యక్షంగా తనను, పరోక్షంగా గణపతిని కూడా పూజించమని. ఈ విధంగా చెప్పడంలో అర్థం ఏంటంటే విష్ణువు ఆయనే గణపతి, శివుడి యొక్క కుమారుడు.
అంటే ఇక్కడ ఏంటంటే వినాయకుడు చవితి చతుర్థి నాడు వినాయకుడు ఉద్భవించలేదు, ఆయనకు విఘ్నాధిపత్యం ఇచ్చిన రోజు. ఆయన ఉద్భవం ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడో సృష్టికి అనాది కాలం నుంచి ఉంది. ఎందుకంటే దేవతలు క్షీరసాగరాన్ని మదించడానికి పూర్వంలో కూడా విఘ్నాలకు అధిపతి తొలగించమని ఒక పూజ చేసినట్టు దానికి సంబంధించి చెప్తారు. అలానే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి తర్వాత ఎప్పుడో పిండి బొమ్మను చేసింది, కానీ వినాయకుడు అనే భావన రూపంలో ఎప్పటి నుంచో ఉన్నాడు. దానికి ఒక రూపం కల్పించింది, ఆ రూపంలో పిండి బొమ్మన రూపంలో చేసి తర్వాత శివుడు, తర్వాత బ్రహ్మ ఈ విధంగా చేసినప్పుడు విఘ్నేశ్వరుడు ఇప్పుడు మనం పూజిస్తున్న రూపం ఏర్పడింది. అలానే ఈ ఘనాధిపత్యం కూడా మనం చూసినట్లయితే కుమారస్వామి మొత్తం అన్ని నదులు ప్రదక్షిణ చేసి వస్తారు, కానీ వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సో అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటారు గురువుగారు? ఇక్కడ ఒకటండి, మీ దగ్గర ఎంత శక్తి ఉన్నా బుద్ధి బలం ముందు ఎంత శక్తి ఉన్నా పనికిరాదని తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా యువకులు ఉన్నారు, ఆ వయసులో ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే మేము సాధించేయగలం, మా దగ్గర బలం ఉంది, శక్తి ఉంది, కాబట్టి కొంతమంది దగ్గర డబ్బులు ఉంది, ఈ విధంగా నేను సాధించేయగలను అనుకుంటాడు. కానీ ఇక్కడ అంటే బుద్ధి బలం ఉన్నవాడు ముందు ఓడిపోతారు వాళ్ళందరూ. ఇక్కడ కుమారస్వామి ఆయన యొక్క శౌర్యానికి, అలాగనే వచ్చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి విక్రమానికి ప్రతీక. గణపతి వచ్చేసరికి మనకి ఆయన యొక్క బుద్ధి బలానికి ప్రతీక. తన యొక్క రూపం ఏదైనా సరే కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రూపమైనప్పటికీ కూడా ఆయన బుద్ధితో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. దానికోసమే ఈ వినాయకుడి వృత్తాంతంలో విఘ్నాధిపత్యం పొందినటువంటి విధానం కింద చెప్తాం. అలానే ఇలాంటి అంటే వినాయకుడి పూజ మాత్రమే, మిగతా అన్ని పూజలు మనం ఇంట్లోనే చేసుకున్నప్పటికీ వినాయకుడి యొక్క పూజ మాత్రమే అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇలా వినాయక చవితిని సమిష్టిగా చేసుకోవడం, ఆ 9 రోజులు అందరూ కలిసి ఆ వినాయకుడిని పూజించడం మీరు ఎలా చూస్తారు సార్? ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూస్తారు? అండ్ ఇప్పుడున్నటువంటి సొసైటీ పరంగా వినాయక చవితిని మనం ఎంతవరకు యాప్ చేసుకోవాలంటారు? వినాయకుడికి నవరాత్రుల రూపంలో పూజ మొదలుపెట్టిందే ఒక సమిష్టి లక్ష్యం కోసం అండి. మన దేశంలో పరాయి పాలనలో ఉన్న దేశాన్ని స్వాతంత్ర సిద్ధి కోసం మహారాష్ట్రలో పూణే పరిసర ప్రాంతాల్లో తిలక్ గణపతి నవరాత్రులు ప్రారంభించాడు మొదట. అంతకు పూర్వం గణపతి నవరాత్రులు లేవు. వినాయక చవితి నాడు ఒక రోజు పూజ చేసి తర్వాత వచ్చేసి వాళ్ళకు కుదిరిన మంచి రోజు నాడు ఉద్వాసం, 2వ రోజో 3వ రోజో ఉద్వాసం చెప్పడం ఉంది. నవరాత్రులుగా ఏంటంటే ఒక సమ్మేళనం జరగాలి. అప్పుడేంటంటే సమిష్టి లక్ష్యం ఏర్పడుతుంది. అందరూ విఘ్నేశ్వరుని ఎందుకు పూజ చేస్తారు? వాళ్ళ పనులు అవ్వాలని పూజ చేస్తారు. ఒక మనిషి చేసిన పూజకు, 10 మంది చేసిన పూజకు, 100 మంది చేసిన పూజకు ఒకే లక్ష్యంతో, 1000 మంది చేసిన పూజకు విశేషమైన ఫలితం ఉంటుంది. సంకల్పం అనేది సర్వత్రా సంకల్పం అవుతుంది, దాని ఆరా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే అందరిలోనూ ఒకే సంకల్పం వచ్చేసరికి, ఒకే రూపం ఎదురుగుండా ఉండేసరికి అందరికీ కూడా ఏకో విష్ణు మహద్భూతం అంటాం, ఒకడే ఉన్నాడు అక్కడ. ఆ ఒకడనే ఇంతమంది ధ్యానిస్తున్నారు. అప్పుడు ఆ శక్తి అంతా కూడా ఒక ఏకీకృతమై మహశక్తిగా ఆవిర్భవించి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి దోహదపడుతుంది. అందువల్ల ఏంటంటే గణపతి నవరాత్రుల్లో సాధించిన లక్ష్య సిద్ధి చాలా గొప్ప లక్ష్య సిద్ధి ఉంది. ఎందుకంటే స్వాతంత్రమే సాధించాం. అవును గురువు గారు, వినాయకుడిని మనం చూసినట్లయితే ఆయన భారీ కాయం మనకు గుర్తొస్తుంది, కానీ ఆయన వాహనం వచ్చేసి ఎలుక, చిట్టెలుక. అంటే అంత పెద్ద, అంటే ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకొని మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దానికి ఇది కూడా ఒక సింబాలిజంగా మనం చూడొచ్చు అంటారా? బాగా కష్టంలో ఉన్నవాడికి గడ్డి ప్రోత్సాధారం దొరికినా సాధిస్తాడండి గణపతి అనేవాడు. గణపతి అంటే ఒక సంకల్పం అనేది గడ్డి పోస ఆధారం దొరికినా సరే దాన్ని సాధించవచ్చు అంటానికి సూచికే ఆయన చిట్టెలుక వాహనం. దానికి ఏదో కథ చెబుతాం, ముషికాసురుడిని వాహనంగా తొక్కిపెట్టి లేకుంటే వచ్చేసి జనాలను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వాహనంగా చేశాడు. కానీ నిజంగా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి తన మనస్సులో ఇది సాధించాలి అనే సంకల్పం ఉంటే చిట్టెలకు కాదు, చిన్న బొద్దింకైనా కూడా దానివల్ల టూల్గా చేసుకొని మనం దాని లక్ష్యాన్ని సాధించవచ్చు. మీరు గమనిస్తే గణపతి అనేది దేశం మొత్తం పూజ లేకుంటే ఉత్సవాలు లేకుంటే నవరాత్రుల పేరుతో ప్రాబల్యం పెరిగిన కొద్దీ దేశ ఆర్థిక పురోభివృద్ధి సాధ్యపడుతున్నది. ఒకప్పుడు ఇంత బాహుళ్యంగా లేదు గణపతి నవరాత్రులు. హైదరాబాద్లో 1950s ఖైరతాబాద్లో ప్రారంభించినప్పుడు ఇంత గణపతి, అది ఇవాళ 70 అడుగులకు వెళ్ళిపోయింది. ఇంకా పెద్దది అవుతుంది చేస్తుంది పర్మిషన్ ఇస్తే గనక. ఇది చూసి 100 చోట్ల ప్రారంభించారు. ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందా లేదా? ఇంత ఆర్థికమైన దాంట్లో గణపతి యొక్క సహకారం కూడా ఉందనుకోవాలి మనం. ఎందుకంటే గణపతి వేరే దేశాల్లో తక్కువ కనపడతాడు. మీరు బద్రీనాథ్ వెళ్తే బద్రీనాథ్ విష్ణు క్షేత్రం, కానీ ఉదయించే సూర్యుడి కిరణాలు మొట్టమొదట అక్కడ
ఆ పర్వతం మీద పడితే అది గణపతి రూపంలో ఉంటుంది పర్వతం. నీలాచల పర్వతం, నీలకంఠ పర్వతం అంటారు. ఆ పర్వతం మీద గణపతి ప్రత్యక్షంగా మనం చూసే పూజ చేసేటువంటి తొండంతో ఉన్నటువంటి రూపంతోనే ఉంటాడు. తొలి కిరణం అక్కడే పడుతుంది ఆ క్షేత్రంలో. అక్కడి నుంచి క్రమంగా అది బంగారు రంగులోకి మారుతుంటుంది ఆ శిఖరం మొత్తం కూడా. అంత అంటే గణపతికి సూర్యుడు కూడా తొట్టతొలి పూజ చేసుకున్న తర్వాత ఉదయిస్తున్నాడు అనే దాన్ని సూచక కింద తీసుకోవచ్చు. అదే అలానే పిల్లలు ముఖ్యంగా వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలంటే ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ నేటి తరం పిల్లలు. ఏకాగ్రత. ఎందుకంటే గణపతిని మీరు పూజించిన కొద్దీ ఏకాగ్రత సాధించబడుతుంది. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మనకి ఏది జీవితంలో అత్యవసరమో దాని మీద నువ్వు ఏకాగ్రం చేస్తే అది సాధించగలుగుతావు. కాబట్టి మనకి మేము ఇప్పుడు చదువుకునేటువంటి చదువుల్లో ఉండేటువంటి ఫలితాలు కానివ్వండి, ర్యాంకులు కానివ్వండి, అవన్నీ పెద్ద కష్టమైన పనులు కావు. కాబట్టి అవన్నీ సాధించడం చాలా సులువైనటువంటి మార్గం ఉంది అని చెప్పడానికి సూచించడానికి గణపతి యొక్క పూజ. అయితే పెద్దవారు నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా గురువు గారు వినాయక చవితి సందర్భంగా? పట్టుదల. ఇందాక చెప్పాను మీకు, అవసరమైతే తనలో త్యాగభావం రావాలి. ఏదైనా వదులుకొని ఫలితం సాధించడం కోసం, జగత్ కళ్యాణం కోసం నాలో ఏదైనా ఉన్న అవలక్షణాన్నైనా వదులుకొని, లేదంటే నేను కొంత సర్దుబాటు చేసుకొని, నాకున్న లాభాన్ని కొంత వదులుకొని, నేను దేశం కోసమో, జనాల కోసమో, సమాజం కోసమో, కుటుంబం కోసమో నేను ఇది సాధిస్తాను, నాకు లేకపోయినా పర్వాలేదు. ఆయన ఒక దంతాన్ని పీకేసేసి ఆ రాక్షస సంహారం కోసమో, లేదంటే జగత్ కళ్యాణం మహాభారతం రాయటం కోసమో పడ్డాడు. అంటే తన ఈ అంగం కోల్పోయినా పర్లేదు, కానీ ఆ లక్ష్యం సాధించాలి. దానికోసం సూచకగా ఏంటంటే మనిషి యొక్క సంకల్పం ఎంత దృఢతరం కావాలో సూచక కింద చెప్పచ్చు. సో అలానే గురువుగారు ఇప్పుడు మనం చూసినట్లయితే వినాయక చవితి అంటే పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టేయడము, అంటే పాటలు పెట్టడము, లేకపోతే ఒక హంగామా లాగా చేస్తూ ఉన్నారు కదా. అసలు ఈ పూజా విధానం పట్ల మీరు ఏమంటారండి? నిజంగా అయితే భగవత్ పూజకి ఇవన్నీ అవసరం లేదండి. వినాయకుడికి కావాల్సింది 2 గరికపోచలు. ఆయనకి ఇష్టం. ఎందుకంటే లక్ష్మీ సంబంధమైనటువంటి శక్తి వచ్చి ఆయన చేర్చుకున్న ఇప్పుడు ఆయన రాక్షస సంహారం అయిన తర్వాత ఆయన యొక్క తాపం కానీ ఉగ్రం తగ్గకపోతే ఒక 2 సిద్ధి బుద్ధి లక్ష్మణులను ఆయనకి తీసుకొచ్చి పెట్టారు. అప్పటికే తగ్గలేదట. 2 కలువలను తీసుకొచ్చి ఇచ్చారు, అయినా తగ్గలేదట. 2 గరికపోతలు భక్తితో సమర్పిస్తే ఆయన యొక్క ఉగ్రం మొత్తం తగ్గి ఆయన శాంతమూర్తిగా మారాడట. అందువల్ల ఏంటంటే వినాయకుడికి కావాల్సింది 2 గరికపోసలు. అలానే మీరు విష్ణువుకి కావాల్సిన తులసిదళం, శివుడికి కావాల్సింది బిల్వదళం. కాబట్టి అమ్మవారికి కావాల్సింది చిటికడు కుంకుమ అర్చన ప్రీతి. గణపతికి తర్పణ ప్రియుడు. అసలు నిజంగా జరగాల్సిన విధానం గణపతికి చిత్రావృతి తర్పణం, తర్వాత వచ్చేసి అది గరికపోతలతో దూర్వాంకు అర్చన, అది అష్టోత్తరం కావచ్చు, గకార రూప గణక సహస్రనామం కావచ్చు, ఏదైనా సరే అది కావాలి. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, వినాయకుడి కంటే పెద్ద పెద్ద లడ్డూలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెడుతుంటారు. అవన్నీ 10 రోజులు అయిన తర్వాత 10వ రోజుకో చివరి రోజు తీసేసరికి అవి కొంచెం తినడానికి పనికిరాని స్థితిలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఆర్భాటం మొత్తం ఆయనకు అవసరం లేనిది. మన కోసము, లేదంటే మనలాంటి వాళ్ళు అబ్బో అక్కడంత పెద్ద విగ్రహం పెట్టారు, ఇక్కడంత పెద్ద లడ్డూ పెట్టారు, ఆ లడ్డు ఇన్ని లక్షలకు పోయింది, ఇన్ని కోట్లకు పోయింది, ఇలా అమ్ముతున్నారు, అలా వేలమైంది. ఇదంతా ఏంటంటే ఈ ఆర్భాటం మొత్తం నిజంగా గణపతికి అవసరం లేని ఆర్భాటం. ఇంకా కొన్ని చోట్ల విశృంఖలతలు, అంటే రికార్డింగ్ డాన్సుల పేరుతో కానివ్వండి, లేదంటే వచ్చేసి సాయంత్రం బాణసంచార పేల్చడంతో పాటు తర్వాత వచ్చేసి మందు తాగటాలు, ఇదంతా ఒక్కొక్క వాళ్ళు ఒకరి మీద వాళ్ళు పోటీగా కొట్టుకోవటాలు, ఇవన్నీ ఏంటంటే నిజంగా దీంట్లో ఒక రకమైనటువంటి పక్కదారి పట్టినటువంటి విధానం. ఇదంతా అవసరం లేని విధానం. చెయ్యండి, కానీ అసలు విషయం చదవకుండా చేయండి. ఒకవేళ మీరు అవన్నీ మీ ఆనందం కోసం కావాలి తప్పదనుకున్నప్పుడు అసలు విషయం గణపతి పూజ విషయంలో చాలా చోట్ల పందిరిలో చూస్తే నిజంగా చెప్పడానికి బాధేస్తుందండి. జరగవలసిన పూజ జరగటం లేదు. ఊరికే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద ఒక మంత్రాలు గబగబా కానిచ్చేసారు. అది కూడా పెద్ద స్పీకర్లు పెట్టి దాని ఎదురుగుండా డాన్సులు వేయటం కానివ్వండి, దాని ఎదురుగుండా వచ్చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత దాని వెనకాలే వచ్చేసి వీళ్ళు కూర్చొని తాగటం, ఇంకా రకమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం. ఇదంతా పూజలో భాగం కాదు. నిజంగా ఇలాంటి పూజ చేయకపోయినా పర్వాలేదు, భగవంతుడు దీన్ని అయితే హర్షించేదైతే కాదు. అలానే గురువుగారు వినాయక విగ్రహ రూపాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అంటే ట్రెండ్కు తగ్గట్టుగా వినాయకుళ్ళని తయారు చేసి మరి మండపాల్లో పెట్టి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మీరు ఏం చెప్తారంటే, అంటే మనం హరిద్రా గణపతి దగ్గర నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదా, మరి వినాయకుడికి సంబంధించిన ఈ ట్రెండింగ్ విగ్రహాల రూపాల పైన మీరేమంటారండి? నిజంగా అయితే అందుకనే భగవంతుడు ప్రమాదం అనే ఉద్దేశంతోనే ఆయనకు ఒక వర్ణన చేశారు.
ఆయన రూపం ఏమిటి అనేది. ఆ వర్ణన ప్రకారం పెట్టుకున్న రూపం అయితే అది చిన్నది పెట్టండి, పెద్దది పెట్టండి, ఈ విధంగా అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. పసుపు ముద్దనే పెట్టండి. ఇందాక చెప్పాను, రైతు ఒక మట్టి ముద్దనే పిసికి ఇలా పెట్టేసేసి ఒక ఉండలాగా చేసి దాన్నే గణపతిగా భావంతో చేస్తాడు. ఇక్కడ భావం అనేది ఎంత ప్రాధాన్యతో, అదేవిధంగా వచ్చేసి మీరు ఇలా పెట్టేటువంటి రూపాలు సినిమాల్లో ఉండేటువంటి ఆర్టిస్టుల రూపంలో కానివ్వండి, లేకుంటే వచ్చేసి వాళ్ళు ఉండేటువంటి కంప్యూటర్స్ లాంటి వచ్చేసి ఏఐతో వచ్చేసేసి వాళ్ళు వచ్చేసి ఈ రూపంలో పెట్టాం, ఆ రూపంలో పెట్టాం, సూపర్ మ్యాన్లు లాంటి రోబో గణపతిని, ఇలాంటి ఇంకో గణపతిని సినిమాల్లో హీరో పేరుతో గణపతులు కానీ, ఇవన్నీ ఏంటంటే వెరితలలు వేయటం. పూజ భక్తి అనేది వెరితలలు వేసిందంటారు కదా, అలాంటి దానివల్ల ఏం ఫలితం ఉండదు. ఎందుకంటే హైట్ గురించి కూడా, అంటే ఈ సంవత్సరం పెట్టిన హైట్ కన్నా ఎక్కువ హైట్ పెట్టాలి, లేదా ఇలా 6 ప్యాక్, ఇవన్నీ శాస్త్రంలో ఎక్కడా లేనివండి. మీ ఇష్టం, మీరు పెట్టుకోదలుచుకున్నప్పుడు అది వేరే కానివ్వండి. ఎంత విగ్రహం పెట్టినా కింద చేసే పూజ ఇంత చిన్న విగ్రహానికే చేస్తుంటారు. మీరు ఎక్కడైనా గమనించండి, అంత విగ్రహం అలంకారం కోసం ఉంటుంది, జరిగే పూజ అంతా చిన్న విగ్రహం పెట్టుకొని చేస్తుంటారు. ఇదంతా ఏంటంటే మీరు ఒక నిజంగా అయితే అండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉందండి. ఇంత రూపంలో ఇలా చేసిన దాంట్లో అంతమందికి వెళ్ళినప్పుడు మీరు నంద్యాల గమనించండి, నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఒంగోలు బ్రీడ్ అంటారు కదా గిత్తలు, ఆ నంద్యాలలో 10 రకాల నందులు ప్రతిష్ఠ చేసి నందుల్ని చాలా దృఢంగా రూపంలో చెక్కారు. తద్వారా ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక బలిష్టమైన జాతి వచ్చింది అక్కడ. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఏంటంటే విగ్రహ రూపంలో కూడా మనకి రాముడిని ఎందుకు పెడతాం, విగ్రహాన్ ధర్మ, ధర్మానికి విగ్రహం, అందరూ ఆ రూపం చూసి ధర్మ ప్రతినిధిగా భావిస్తారు, వాళ్ళు కూడా ధర్మం ఆచరించే ప్రయత్నం చేస్తారు. అలానే గణపతి విగ్రహంలో కూడా మీరు ఏనుగు ముఖాన్ని ప్రస్ఫుటంగా ఉంచి మిగతావన్నీ కూడా ఎంత చిన్నవి చేసినా కనపడి అందరి దృష్టిలోని ఇది గణపతి అని రూపం తెలిసే విధంగా ఉంచితే చాలు. ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటి దాన్ని ఆ శరీరానికి వచ్చేసి కవచాలు వేసి, ఇలాంటి ఇంకోటి వేసి, ఇలాంటి కంప్యూటర్స్ అలా వైర్లు పెట్టి, ఇలాంటి వచ్చేసి చిప్స్ పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే నిజంగా లేకపోతే ఇంకా మంచిది, ఇంకా మంచిగా జరుగుతుంది పూజ. అలానే ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్గా చాలా వేస్తుంటారు, ఏమీ లేదు మీ దగ్గర 4 చోట్ల గరికి సేకరించి గరికి దండగట్టి వేయండి చాలు. పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ కాగిత పూలతోనూ లేకుంటే వచ్చేసి ప్లాస్టిక్ వాటితోనూ దండలుగా చేసి వాటితో పూజ చేసి సమాజానికి పర్యావరణానికి ఎంత నష్టం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మట్టి గణపతులు శ్రేష్టం అన్ని విధాల. దానితో పాటు వాడే ద్రవ్యాలు కూడా సహజమైన ద్రవ్యాలు, పసుపు కుంకుమ ఇలాంటి ద్రవ్యాలు కూడా వాడి చేస్తే, రంగులు కూడా వీటితోనే తయారు చేసుకుని కనుక చేస్తే అది భగవంతుడికి ప్రీతి, పర్యావరణానికి కూడా హితమైనటువంటి విధానం. అలా చేసే పూజ భగవంతుడు పూర్తిగా స్వీకరిస్తాడు. ఇలా విశృంఖలతో చేసే పూజ ఎందుకంటే వేరుతల్లో వేసినప్పుడు ఒక్క చెట్టు కూడా మొగ్గపోయేదు, ఒక పువ్వు పూయదు, ఒక కాయ కాయదు, అలా పచ్చగా కనపడుతుంది కానివ్వండి, దానివల్ల దేనికి ఉపయోగం లేదు. ఈ పూజలు కూడా అలాంటివే అవుతాయి. ధన్యవాదాలండి గురువు గారు. ఈరోజు వినాయక తత్వం ఏం చెబుతుందో మా అందరికీ కూడా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.